నెల్లూరు జిల్లా అంటే ఒక రకమైనటువంటి కాన్సెప్ట్. అంటే అక్కడ సనాతన ధర్మానికి బాగా విలువిచ్చే వాళ్ళు ఎక్కువుంటారు. గుళ్ళు, గోపురాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. పూజలు అయన్నీ బాగా జరుగుతుంటాయి. విపరీతమైనటువంటి దైవభక్తి ఉన్నోళ్ళు ఎక్కువుంటారు. అట్లాంటి చోట్లను గోమాతని నిర్దాక్షిణ్యంగా వధించినటువంటి వ్యవహారానికి సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డిపాళెం గజలక్ష్మి లేఅవుట్‌లో ఓ టీడీపీ నేత గోవధకు పాల్పడినట్టు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడైన బాబు అనే టీడీపీ నేత బక్రీద్ నేపథ్యంలో 20కి పైగా గోవులను వధించి మాంసం విక్రయించారు. వధించిన గోవులకు సంబంధించిన వ్యర్థాలు కుప్పలుగా పడేసి ఉండటంతో మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి వీడియోలు, ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా టీడీపీ నేత అడ్డుకుని వాళ్ళని బెదిరించాడు. ఆ లేఅవుట్లో 3 ప్రాంతాల్లో గోవుల వ్యర్థాలు ఉన్నట్టు మీడియా ప్రతినిధులు గమనించారు. తద్వారా పెద్ద సంఖ్యలోని గోవులను వధించినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకుని నెల్లూరు రూరల్ పోలీసులు లేఅవుట్ దగ్గరకు వచ్చారు. వధించిన గో వ్యర్థాలను పరిశీలించారు. అయితే అప్పటికే చాలా వరకు వ్యర్థాలను అక్కడి నుంచి సదరు టీడీపీ నేత మనుషులు తరలించినట్టు తెలిసింది. వధించడానికి సిద్ధంగా ఉన్న 9 గోవుల్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ వేణు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, కొందరు అనుమానితులను గుర్తించామని తెలిపారు. కాగా గజలక్ష్మి లేఅవుట్లో ఈ టీడీపీ నేతకు అనుసరణలో కొంతకాలంగా మద్యపానం, పేకాట, ఇతర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రశ్నించిన వాళ్ళని బెదిరిస్తున్నారని వాపోయారు.